ఈరోజు చట్టసభలలో ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పేసి ఆలా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఇప్పుడు మద్దతు ఇవ్వడమే కాదు, రాజ్యసభలో మొట్టమొదటిగా ఓబీసీ రిజర్వేషన్ కోరుతూ ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అని చెప్పి చెప్తూ బలహీన వర్గాల కోసం మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్సే కాదు, జనరల్ స్థానాల్లో సైతం బీసీలకి మేయర్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చి గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 డిప్యూటీ సీఎంలుంటే 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చింది గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అట్టడుగున ఉన్న బీసీ వర్గాలకి అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అత్యున్నతమైన రాజ్యసభలో బలహీన వర్గాలైన ప్రతినిధులు, మా ప్రతినిధుల్ని ఆనాటి మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అవ్వచ్చు, రాజ్యసభకి నామినేట్ చేసి పంపించి రాజ్యసభలో అడుగు పెట్టించిన అవకాశాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 1 కాదు 2 కాదు, బీసీలని బలహీన వర్గాలు కాదు, బలవంతులు, వెనుకబడిన వర్గాలు కాదు, వెన్నెముకగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు, బాబు జగజ్జీవన్ రావు గారి పరిపాలనా దక్షత అన్నీ కూడా కలిసి ఏక తాటి మీదకి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్స్కి 4 అడుగులు ముందుకేస్తామని చెప్పేసి ఈరోజు సభలో చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలని, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతని, మా పార్టీ విధానాన్ని తేట తెల్లం చేశాం. మరొక ముఖ్యమైన విషయం, మీడియా మిత్రుల ద్వారా ఈనాటి పాలకుడు, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నా, కోరుతూ ఉన్నా, అభ్యర్థిస్తూ ఉన్నా, ఓబీసీ రిజర్వేషన్స్కి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అనుకూలమా కాదా అని చెప్పి చెప్పనడుగుతున్నా. ఓబీసీ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఓబీసీ రిజర్వేషన్కి సపోర్ట్ చేయాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంటే ఈనాటి సమావేశంలో పాల్గొనేవాడు. ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంటే దయచేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, బీసీలే వెన్నెముక, బీసీలు లేదే మా పార్టీ లేదు,
బీసీలకి మేము అండగా ఉంటామనే చంద్రబాబు నాయుడు, నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నావు చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని మోడీ గారిని నడిపిస్తున్నావు అని చెప్తున్నావు చంద్రబాబు నాయుడు. ఓబీసీ రిజర్వేషన్స్కి ఎందుకు నువ్వు వెనకడుగు వేస్తా ఉన్నావు, బీసీలను ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అడుగుతాను. దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. నాకు కాదు, బలహీన వర్గాలకి బీసీలకి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు మహిళా మద్దతులైనా మహిళా బిల్లుకి మనం అందరం కూడా మద్దతు తెలిపాం. అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లుకు మనం మద్దతు తెలిపాం. వీటితో పాటు ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలి, దానికి పెట్టించాలి అన్న ఆలోచన ఈ చంద్రబాబు నాయుడికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పేసి మీ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. చిత్తశుద్ధి ఉంటే ఓబీసీ రిజర్వేషన్ న్యాయమని నీకు అనిపిస్తే మోడీ గారితో మాట్లాడు. ఈ మీ ఎన్డీఏ ప్రభుత్వంలో నువ్వు భాగస్వామ్యం కాబట్టి నువ్వు బాధ్యత తీసుకుంటావా తీసుకోవా తేల్చి చెప్పు. ఓబీసీ రిజర్వేషన్స్ కావాలా వద్దా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని చెప్పేసి అభ్యర్థిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు.